విశ్వాసం అంటే నమ్మకం. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో మేలు చేస్తాడని విశ్వాసంతో అంటే నమ్మకంతో ప్రార్థించినట్టయితే మన జీవితంలో విజయాలను చూడవచ్చు. మనకు, మన తల్లిదండ్రులకు, మన బంధువులకు, మన స్నేహితులకు కూడా తెలియదు మన భవిష్యత్ ఎలా ఉంటుందో. మన భవిష్యత్ తెలిసిన దేవునికి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు విజయాలు వాటంతటవే మన జీవితంలోకి వస్తాయి. విశ్వాసంతో నిత్యం ప్రార్థిద్దాం. అనుదినం దేవుణ్ణి ప్రార్థించడం అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో ఏ పని కానీ మరే విషయం కానీ ప్రార్థించే అంశాన్ని ఆటంకపరచకూడదు. మనకు విరామం లేకున్నా, పని ఒత్తిడిలో ఉన్న ప్రార్థించుటకు మనం పూనుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తారు. అనుదినం దేవుణ్ణి ప్రార్థించాలనే తలంపు మనలో రాగానే ఆ తలంపును మనం ప్రార్థన ద్వారా నెరవేర్చుకోవాలి. దేవునితో గడిపే ఆ సమయం మన జీవితంలో ఎన్నో విషయాల్లో అద్భుతమైనటువంటి ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. రహస్య ప్రార్థన అంటే దేవునితో ఏకాంతంగా మాట్లాడటం. ఈ రహస్య ప్రార్థనలో ఉన్న శక్తి చాలా గొప్పది. దేవుడు మనం చేసే ప్రతి విన్నపం, ప్రతి మనవి, ప్రతి అవసరత రహస్యంగా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనను వినడానికి ఇష్టపడతారు. అలా ప్రార్థించిన ప్రార్థన జవాబును పొందుకుంటుంది. ప్రార్థన శత్రువు ప్రవేశించలేని బలమైన కోట. శత్రువు దానిపై దాడి చేయవచ్చు, దానిని చుట్టుముట్టవచ్చు, దాని చుట్టూ కలవరం కలిగించవచ్చు కూడా. కానీ వాడు దానిని ఎన్నడూ పడగొట్టలేడు, అందులోకి ఎన్నడూ ప్రవేశించలేడు. దేవునితోటి సన్నిహిత సంబంధంలో పెనబయబడిన వ్యక్తి దేవునితో నిరంతరం సంభాషిస్తూ ఉంటాడు. అతను పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, చివరికి నిద్రిస్తున్నా ఆ సంభాషణ అవిరామంగా కొనసాగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన అనే బలమైన కోటను మనం నిర్మించుకుంటామో ఆ ప్రార్థన కోటలో దేవుడు మనతో సహవాసం చేస్తాడు.